ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండం గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. అండ్ ద లార్డ్ thy God will make thee plenteous in every work of thine hand, for the Lord will again rejoice over thee for good. నీవు చేయుచున్న నీ చేతి పని చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ దానిని ఆశీర్వదించేది దేవుడు మాత్రమే. నీ చిన్న పనిని దేవుడే ఆశీర్వదించి నిన్ను మేళ్లతో నింపువాడు. నీవు ఎంత పెద్ద చేతి పని కలిగి ఉన్నప్పటికీ నీకు మేలు కలగకపోవచ్చు. నీ పని ఏదైనా ఎలాంటిదైనా అది ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క కృప నీ మీద ఉండాలి. చిన్న పనిలో అంచెలంచెలుగా ఎదిగిన వారు ఉన్నారు. ఉన్నత శిఖరాల్లో నుండి క్రిందకి జారిపోయి చితికిపోయిన వారు ఉన్నారు. కేవలం వేటి వల్ల అంటే ఎవరైతే ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని వైపు మళ్ళీ ఆయనలో బ్రతుకుతారో వారి చేతి పనిని దేవుడు ఆశీర్వదించువాడు. దేవుడు నీకు ఇచ్చిన చిన్న పనిలో కూడా నీవు నమ్మకంగా ఉండి పని చేసుకో. ఒకరోజు దేవుడే నీవు ఉన్న స్థితిలో నుండి అత్యున్నత స్థితిలోకి నిన్ను తీసుకెళ్ళగలిగిన వాడు. ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య ఎలీషా వద్దకు వచ్చి, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అప్పులవారు నా 2 కుమారులను దాసులుగా ఉండటానికి తీసుకుని పోతున్నారు అని ఎలీషా ప్రవక్తకు చెప్పినప్పుడు, నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను, నీ వద్ద ఏమి ఉన్నదో చెప్పుమని అడిగాను. అప్పుడు ఆమె, నూనె కుండ ఒకటి తప్ప నా యొద్ద ఏమీ లేవు అని సమాధానం ఇచ్చెను. నీ ఇరుగు పొరుగు వారందరి పాత్రలు ఎరువు తెచ్చుకొని నీవు నీ కుమారులు ఇంటిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక ప్రక్క ఉంచుమని చెప్పెను. ఆ విధవరాలు ఆమె కుమారులు ఆ విధంగా చేసి మొత్తం పాత్రలన్నీ నూనెతో నింపారు. ఎలీషా వారితో ఆ నూనెను అమ్మి అప్పులు తీర్చి నీవు నీ పిల్లలు బ్రతకండి అని సెలవిచ్చారు. ఆమెకు ఉన్న ఆ ఒక చిన్న నూనె కుండతో వారి బ్రతుకులను మార్చేసిన దేవుడు వారి అప్పుల బాధల నుంచి, వారి దాసుల స్థితి నుంచి వారి బ్రతకడానికి ఒక గొప్ప అద్భుతాన్ని వారి ఎడల దేవుడు జరిగించాడు. మరి నీ చిన్న చేతి పనిలో కూడా దేవుడు అద్భుతం చేయలేడా? ఏదైనా చేయగల సమర్థుడు. నిన్ను నీ చేతి పనిని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, చిన్న జీవితాలలో, చిన్న ఉద్యోగాలలో, చిన్న చేతి పనుల్లో మేము నమ్మకంగా ఉండి నీకు విశ్వాసంతో నిరీక్షణతో జీవించే జీవితాలను మాకు దయచేయండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు అక్కరతలు తీర్చి నాయనా వారిని ఒక ఉన్నత శిఖరాలలో ఉంచుతారని, సమస్త దీవెనలు వారిపై మెండుగా నిండుగా ఉంచుతారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.